అందరికీ నమస్కారం అండి. అలాగే మాతృదేవతలందరికీ పాదాభివందనాలు. ప్రతి అమ్మ బాల్యదశ నుంచి కూడా చక్కటి చదువుకొని ఆ తర్వాత భర్తగా భార్యగా ఆ ఇంట్లో ఒక దాసిగా కూడా పనిచేస్తుంది కదండి. బిడ్డలను పెంచడానికి అహర్నిశలు నిద్ర లేకుండా ఎన్నో కష్టాలు కోర్చుకుని ఎన్నో పస్తులుండి తిని తినక తన బిడ్డ అందంగా బట్ట కట్టుకోవాలి, తన కట్టుకోలేకపోయినా పర్వాలేదు అని ఒక ఉన్నత స్థానంలోకి తీసుకెళ్లాలని బిడ్డల కోసం ఎన్నో కష్టాలు పడిన తల్లులందరికీ కూడా పాదాభివందనాలండి. ఎంతోమందిని చూశాను నేను. రెక్కల కష్టం చేసుకునేవాళ్ళు కూడా బిడ్డలను హక్కుని చేర్చుకుని పెంచుకుని పెద్ద చేసుకున్నారు. మాతృదేవతలందరూ కూడా మనకి తల్లే తొలి గురువు. మనకు నాన్న ఎవరో చెప్పింది అమ్మ, అడుగులు ఎలా వేయాలో నేర్పింది అమ్మ, బట్ట ఎలా కట్టుకోవాలో నేర్పింది అమ్మ, మనం స్నానం చేసేటప్పుడు ఒళ్ళు ఎలా తుడుచుకోవాలో నేర్పింది అమ్మ. ప్రతి అడుగులోనూ ఎవరిని ఎలా పిలవాలి, ఏం చెయ్యాలి అని నేర్పింది అమ్మ. కనుక తొలి గురువు అమ్మ. మగపిల్లడికైనా ఆడపిల్లకైనా సరే అమ్మే తొలి గురువు. అందు గురించని అటువంటి తల్లుల్ని ఇబ్బంది పెట్టకుండా ఆ తల్లికి మీకు చేతనైతే వాళ్ళ పస్తు లేకుండా ఒక వస్త్రం కొనిచ్చి చక్కటి పెంపకంలో మీ మధ్యలో ఆ తల్లిని ఉంచుకోండి. అంతే తప్ప తల్లిని తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లోనూ తండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లోనూ పెట్టకుండా మనం తినేదే కలోగెంజో మనకు ఏది కలిగి ఉంటే అదే పెట్టి సరిపెట్టుకుని తినమని చెప్పండి తప్ప వాళ్ళని చందనాడి బయటికి వెళ్ళేలాగా చేయకండి. మనస్తాపం కలిగించకండి. ప్రతి వాళ్ళు మళ్ళీ మీరు అందరూ కూడా అమ్మలే నాన్నలే. మీకు ఆ కష్టం రాకూడదు, ఆ తల్లికి ఆ కష్టం రాకూడదు. అందరూ సంతోషంగా మన కుటుంబం అంతా ఉండాలంటే తల్లిని ఎప్పుడు తల్లిలాగే చూడాలి. తొలి గురువు అన్నాను కదండి. తొలి గురువు అంటే మనకు విద్య నేర్పిన గురువు అని అనుకుంటాం మనం. లేకపోతే ఒక మంత్రోపదేశం చేసిన వాళ్ళని గురువు అంటారు. అసలు తల్లి తర్వాతే ఎవరైనాను. తండ్రి తెచ్చి ఇంట్లో పెడతాడు, తల్లే కదండి మనకు సంరక్షణ చేసేది. ఒక స్కూల్కి వెళ్ళాలంటే బాక్స్ కట్టి బట్టలేసి మళ్ళీ పట్టుకొచ్చిన తర్వాత అవి ఉతికి చేసి అంత చేసింది తల్లి కదండి. ఒక్కసారిగా మనం పెద్దోళ్ళం అయిపోం కదా. ఇక్కడి నుంచే కదా మొదలవుద్ది. బాల్యం నుంచి ఎన్ని రకాలు చేసింది, మన మలమూత్రాలు ఎత్తింది. అందుకని తల్లికి పాదాభివందనం చెయ్యండి. ప్రతి బిడ్డ కూడా తల్లికి ఎంత 100 సంవత్సరాలు వచ్చి ఉన్న తల్లి, కొడుకు ఎన్ని సంవత్సరాలు వచ్చినా తల్లికి ఆ బిడ్డ సంటి బిడ్డతో సమానం. ఒక మాట అనే ముందు ఆలోచించండి. తల్లి మనసు బాధ పెట్టకండి. ప్రతి వాళ్ళు కూడా